ఇలా ప్రతి విద్యార్థికి కూడా మెసేజ్ రావాల్సి ఉంటుంది. మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో విద్యార్థి యొక్క స్మార్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసిన తర్వాత అందరికీ కూడా ఇలా పాస్కోడ్స్ వస్తూ ఉంటాయి. లింక్ కూడా మనకు వస్తుంది. అయితే మనం గూగుల్ ప్లే స్టోర్లో బైజూస్ థింక్ అండ్ లెర్న్ ప్రీమియం యాప్ను ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఈ ప్రీమియం యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది మన స్కూల్లో ఏ మొబైల్ నెంబర్ అయితే స్మార్ట్ మొబైల్గా అప్డేట్ చేసి ఉంటారో ఆ మొబైల్ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసి పాస్కోడ్ అడుగుతుంది. ఈ పాస్కోడ్ ఏమిటి అంటే ఇది ఓటీపీ ఏమీ కాదు, పాస్కోడ్ మాత్రమే. ఈ పాస్కోడ్ ఎంటర్ చేయాలి అంటే మనకు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రం రాదు. సో ఇలా మనకు ట్రై అగైన్ అని వచ్చేస్తూ ఉంటుంది. సో మనకు మరి దీన్ని ఎలా చేయాలంటే ఎంటర్ పాస్కోడ్, ఇందాక ఏదైతే మెసేజ్ మనకు వచ్చిందో అందులో 4 డిజిట్ పాస్కోడ్ ఉంది. ఆ పాస్కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సెట్ న్యూ పాస్కోడ్ అడుగుతుంది. సో పాస్కోడ్ని ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ ఆ పాస్కోడ్ ఆ 4 డిజిట్ మనం మార్చవచ్చు. సో ఈ విధంగా మనం మార్చి కంటిన్యూలోకి వెళ్ళినట్లయితే నేను జనరల్గా 1 2 3 4 ఇవ్వడం జరిగింది. సో 1 2 3 4 ఇచ్చిన వెంటనే మనకు ఈ బైజూస్ యాప్లో మనం లాగిన్ అవుతామండి. సో మనకు ప్రధానంగా మన స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటామో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంతోపాటు మన మొబైల్ నెంబర్కు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, లింక్ అలాగే పాస్కోడ్ వస్తుంది. ఆ లింక్ ద్వారా అలాగే లేదు అంటే ఆ పాస్కోడ్ డైరెక్ట్గా కానీ మనం నమోదు చేసుకొని ఈ యాప్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ పాస్కోడ్ ఎంటర్ చేసి మనం ఏం చేయాలి అంటే పాస్కోడ్ను మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా మనకు చూసారా 7th క్లాస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు మనకి ఈ విధంగా స్టేట్ బోర్డుకి లింక్ అయ్యి మనకు వస్తుంది. సో ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ మనం జనరల్గా కామన్ ఎర్రర్ ఏమిటి అంటే ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు అలా అవ్వదు. సో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ నెంబర్ను మాత్రమే ఎంటర్ చేయాలి. థ్యాంక్ యూ.